హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామన్నమాట. మరికొన్ని చీర కుచ్చులు అయితే వేయడం జరిగిందండి రీసెంట్గా. ఆ డిజైన్ ఎలా వచ్చేసాయి, ఏ శారీకి ఎలా డిజైన్ వేసాను అనేది ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాము. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. మనకి శారీ అంతా ఇలా వచ్చేసింది అనమాట. మంచి పర్పుల్ కలర్లో మనకి రామా గ్రీన్ బార్డర్స్ అయితే ఇలా వచ్చేసాయండి. శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఈ శారీకి నేను ఎలా వేసానంటే ఓన్లీ థ్రెడ్స్ కావాలన్నారండి. వాళ్ళకి వేరే మెటీరియల్ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్స్ యూజ్ చేయమన్నారనమాట. శారీ అంతా ఇలా వచ్చేసింది చూడండి. మంచి పట్టు శారీ అనమాట. ఇలా వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. దీనికి నేను హ్యాంగింగ్స్ అయితే ఇలా వేసాను. అనమాట హ్యాంగింగ్స్. ఇలా అంటే పర్పుల్ అటు ఇటు తీసుకొని మిడిల్లో రామా గ్రీన్ తీసుకున్నాను అనమాట. ఇలా వేసాను. దీనికైతే మొత్తం శారీ అంతా కూడా పళ్ళు అంతా ఇలాగే అనమాట. ఇలా తీసుకున్నాను. ఒక 3-3 లాగా ఇలా తీసేసుకున్నాను. ఇలా వచ్చేసింది. మనకి శారీలో పర్పుల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ఉంది కాబట్టి పర్పుల్ కలర్ ఎక్కువ యూజ్ చేశాను. పళ్ళు కలర్ రామా గ్రీన్ ఒకటి సింగిల్ యూజ్ చేశాను. దీనికైతే ఇలా ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో శారీ అండి. ఎల్లోకి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది అనమాట. మనకి కింది బార్డర్ వచ్చేసి ఇలా ఫుల్ కొంచెం బిగ్ బార్డర్ వచ్చేసింది. పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అయితే వచ్చేసిందండి. దీని మీద మొత్తం మనకైతే సిల్వర్ వీవింగ్ వచ్చేసింది కాబట్టి నేనైతే దీనికి ఇలా వేసాను అనమాట. ఇలా వేసానండి. చాలా బాగా వచ్చింది అనమాట. దీనికి మనకి ఇవన్నీ ఇలా చూసిన దానికంటే కట్టుకున్నప్పుడైతే చాలా లుక్ అనిపిస్తాయండి. ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చేసాయి. దీనికి సిల్వర్ మొత్తం ఉంది కాబట్టి ఇలా సిల్వర్ క్యాప్ అయితే యూజ్ చేశానండి. ఇలా ఒకటి సిల్వర్ క్యాప్ బాల్ యూజ్ చేశాను అనమాట. ఇలా చాలా బాగా అనిపిస్తుంది చూడండి. సింపుల్గా ఉంటుంది. మంచి హెవీ లుక్ అనిపిస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు కూడా. ఇలా వచ్చేస్తుంది. మీకు ఇవన్నీ ఎలా అనిపించాయో కూడా చెప్పండి. లాస్ట్ వీడియోలో కూడా నేనైతే కొన్ని టాసిల్స్ అయితే చూపించాను. ఆ వీడియో కూడా చూడండి. అందులో ఎలా అనిపించాయి, ఇందులో ఎలా అనిపించాయి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్లో అండి. మనకి ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అనమాట. మనకి లైట్ వెయిట్ శారీస్కి ఎలా వేయాలి, పట్టు శారీస్కి ఎలా వేయాలి అనేది కూడా ఒక ఐడియా ఉండాలండి. దీనికి వచ్చేసి నేను ఇలా వేసాను అనమాట. ఇలా ఒకటి గ్రీన్ కలర్, ఒకటి పింక్ కలర్ తీసుకున్నా. ఒకటి గ్రీన్ ఇలా వేసినప్పుడు 2 దగ్గర తీసుకొని మిడిల్లో అయితే ఇలా మంచి వైట్ కలర్ పాల్ అయితే వేసానండి. ఇలా వైట్ కలర్ పూస అనమాట. ఇలా ఒక దగ్గర పింక్ తీసుకున్నా, ఒక దగ్గర గ్రీన్ తీసుకున్నా. ఇలా ఆల్టర్నేట్లో అయితే తీసుకున్నా అండి. ఇది కూడా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట. లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సింపుల్ డిజైన్స్ అండి. ఒకవేళ మీకు ఇవి టాసిల్స్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీకు ఏ డిజైన్ అయినా మేకింగ్ అంటే టాసిల్స్ వేయడం కూడా కావాలంటే కూడా చెప్పండి. నేనైతే వేసేది కూడా వీడియో తీస్తాను అనమాట. ఇలా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. ఇంకొక శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. మస్టర్డ్ ఎల్లోకి రామా గ్రీన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ 4 శారీస్ కూడా నా ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్వే జస్ట్ 4 శారీస్ ఇచ్చింది. ఇంకా 2 శారీస్ కూడా ఉన్నాయండి. అవి కూడా చేయాలి. ఇవైతే 4 అయిపోయినాయి అనమాట. ఎలాగూ అయిపోయినాయి కదా, ఒకసారి మీకు కూడా చూపించేస్తే మీకు కూడా ఒక ఐడియా, టాసిల్స్ వేసుకోవడానికి ఒక ఐడియా, డిజైన్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇలా వేసానండి. దీనికి ఇలా వేసాను అనమాట. జస్ట్ మనకు శారీ ఇచ్చేసి వెళ్తారండి. ఇంకా డిజైన్ ఏ డిజైన్ అనేది నేనే చూస్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకంగా కొంచెం మెటీరియల్ తక్కువ యూజ్ చేయమన్నారు, థ్రెడ్స్ ఎక్కువ యూజ్ చేయమన్నారు కాబట్టి ఇంకా థ్రెడ్స్ తోటే ఎలా వస్తుందో అని చెప్పి నేనైతే ఒక్కొక్క దానికి ఇలా పెట్టేశాను అనమాట. మీకు ఇందులో ఏ టాసిల్ నచ్చింది, ఏది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా వచ్చేసింది అండి ఈరోజు సారీ టాసిల్స్ అవి. మీకు ఇందులో ఏ శారీకి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.